హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను డాక్టర్స్ ఎంత నొప్పికైనా చిన్న టాబ్లెట్ మాత్రమే పెడుతుంటారు. అండ్ పెద్ద పెద్ద సర్జరీస్ జరిగినప్పుడు కూడా ఆ సర్జరీస్ తర్వాత నొప్పులకి ఒక చిన్న పారాసెటమాల్ మాత్రమే పెడతారు. ఎక్కువ నొప్పి ఉంది తట్టుకోలేరు అన్నప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటారు. అదే ఆర్ఎంపీస్ అనుకోండి, నొప్పి అనగానే అసలు ఏం చూసుకోకుండా ఒక ఇంజెక్షన్ వేసి పంపిస్తుంటారు అనమాట. అంటే డాక్టర్స్ ఎంత పెద్ద నొప్పికైనా ఇంత చిన్న టాబ్లెటే పెట్టడానికి రీజన్ ఏంటి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మ్యాటర్ ఏంటి అని అంటే, మనము నొప్పులకి అంటే బేసిక్గా ఏ నొప్పికన్నా కానివ్వండి, మనం బేసిక్గా వాడే ట్యాబ్లెట్స్ వచ్చేసి డోలో 650, బ్రూఫిన్, పారాసెటమాల్, డైక్లోఫినాక్ ఈ ట్యాబ్లెట్స్ వాడతామన్నమాట. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడాను నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే కేటగిరీ కిందకి వస్తాయన్నమాట. ఈ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కి కిడ్నీస్కి ఒక లింక్ ఉందన్నమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఈ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఎన్ఎస్ఐడ్స్కిను లివర్కి ఉన్న లింక్, అంటే ఇవి లివర్ని ఎలా డ్యామేజ్ చేస్తాయి అన్నది ఆ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే అది కూడా చూడండి. ఈ వీడియోలో నేను ఈ ఎన్ఎస్ఐ టాబ్లెట్స్ కిడ్నీని ఎలా డ్యామేజ్ చేస్తాయి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో విషయం వచ్చేసి, మన కిడ్నీ ఉంది కదండి, కిడ్నీకి ఒక బ్లడ్ తీసుకొని వెళ్తుంది. అంటే నార్మల్గా చెప్పాలి అని అంటే, మన కిడ్నీస్ ఉన్నాయి, కిడ్నీస్కి ఫుడ్ అంటే ఎనర్జీ, ఆక్సిజన్ ఇవన్నీ సప్లై చేసేది ఒక బ్లడ్ వెజల్. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక పంపు కిడ్నీకి బ్లడ్ సప్లై చేస్తుంది. సప్లై చేసిన తర్వాత కిడ్నీ ఏం చేస్తుంది, ఈ పంప్ నుంచి వచ్చే ఎనర్జీని, ఆక్సిజన్ని యూస్ చేసుకొని అలాగే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని ఫిల్టర్ చేస్తుంది. చేసిన తర్వాత ఇంకో పంపు గుండా బ్లడ్ అనేది వెళ్ళిపోయింది అనమాట కిడ్నీ నుంచి. సో మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది అంటే, ఈ పంపు ఉంది కదా, బ్లడ్ తీసుకొచ్చే పంపు, ఈ పంపు డయామీటర్ అనేది ఉంటుంది కదా, దీన్ని పెద్దదిగా చేసి పెడుతుంది అనమాట ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే సబ్స్టెన్స్. మనం నార్మల్గా ఎన్ఎసైడ్ అనే ట్యాబ్లెట్స్ తీసుకుంటే, ఈ ఎన్ఎసైడ్ అనే ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే, ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ అవ్వకుండా ఆపేస్తాయి. ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే ఈ బ్లడ్ వెజల్ ఉంటుంది కదండి, ఇంత పెద్దగా ఉండాల్సింది ఇలా అయిపోయింది అనమాట. ఇలా అయిపోయినప్పుడు ఏమవుద్ది, హోల్ చిన్నగా అయిపోతుంది. హోల్ చిన్నగా అయినప్పుడు మన కిడ్నీకి ఎక్కువ బ్లడ్ వస్తుందా, తక్కువ బ్లడ్ వస్తుందా? ఆబ్వియస్లీ మన కిడ్నీకి తక్కువ బ్లడ్ వస్తుంది అనమాట. సో దట్ మన కిడ్నీకి కావాల్సినటువంటి ఎనర్జీ, ఆక్సిజన్ ఇవంతా సఫిషియెంట్గా దొరుకుతుందా? దొరకదు. పంపు డయామీటర్ పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ బ్లడ్ వస్తుంది, కిడ్నీకి ఎక్కువ ఆక్సిజన్, ఎనర్జీ దొరుకుతుంది. అలాగే ఎక్కువ వేస్ట్ మెటీరియల్స్ అనేవి కిడ్నీ ఫిల్టర్ చేసేస్తుంది. అదే డయామీటర్ తక్కువైపోయినప్పుడు తక్కువ బ్లడ్ వస్తుంది, కిడ్నీకి తక్కువ ఆక్సిజన్, తక్కువ ఎనర్జీ అనేది దొరుకుతుంది. అండ్ వేస్ట్ మెటీరియల్స్ కూడా ఎక్కువగా ఫిల్టర్ అవ్వవు అనమాట మన బాడీ నుంచి. అండ్ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా అలాగే ఉండిపోతాయి అనమాట మన బాడీలో. ఆబ్వియస్లీ మనకు ఒక 4-5 రోజులు ఫుడ్ లేదనుకోండి, ఒక 1 month ఆర్ఎల్స్ ఒక 2-3 months ఫుడ్ లేకపోతే ఎవరైనా చచ్చిపోతారు. అలాగే కిడ్నీ కూడా సేమ్ అంతే. కిడ్నీకి కావాల్సినటువంటి ఎనర్జీ, ఫుడ్, ఆక్సిజన్ ఇవి మనం ఈ బ్లడ్ వెజల్ నుంచి సప్లై చేస్తాం. అది అందలేదంటే కిడ్నీ ఏమైపోతుంది? ఆబ్వియస్లీ కిడ్నీ కూడా చచ్చిపోతుంది. కాకపోతే మనం దాన్ని కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని అంటుంటాం అనమాట. ఇలా కిడ్నీ ఫెయిల్ అయిపోయినప్పుడు మన బాడీ నుంచి ఈ కిడ్నీ ఫంక్షన్ ఏంటిది, మన బాడీ నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటిని బయటకు పంపించడం. సో ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బయటకు వెళ్ళకపోతే ఎక్కడ ఉంటాయో మన బాడీలోనే ఉండిపోతాయి. ఈ బాడీలో ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అలాగే ఉండిపోతాయి కదా, ఇవి ఏమైనా సైలెంట్గా ఉంటాయంటే సైలెంట్గా ఉండవు. ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి, స్ట్రైట్గా మన బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ని ఇరిటేట్ చేసి ఇంకా బ్రెయిన్ నుంచి చేయాల్సిన డ్యామేజ్లు చేసేసి డైరెక్ట్గా పేషెంట్ అనేవాడు కోమాలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో మనం తీసుకునే ఈ ట్యాబ్లెట్స్ వల్ల కిడ్నీకి రావాల్సినటువంటి బ్లడ్ రాక కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఫిల్టర్ అయ్యి బాడీ నుంచి బయటకు రావు. ఈ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ బాడీలో అలాగే ఉండిపోతాయి కదా, ఇవి స్ట్రైట్గా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ని డ్యామేజ్ చేసి మనకు అంటే ఇంకా కోమాలోకి వెళ్ళిపోతారు అనమాట పేషెంట్స్. సో ఈ రీజన్స్ అన్నిటిని ఆలోచించుకొని డాక్టర్స్ అనేవాళ్ళు తొందరగా నొప్పులకి పెద్ద పెద్ద హై డోస్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి పెట్టరు అనమాట అంత తొందరగా. ఏం తెలియకుండా ఇంకా ఆర్ఎంపీలు ఏం చేస్తుంటారు, ఇంకా వాళ్ళకి తెలిసింది ఒకటే, నొప్పి అనగానే డైక్లో ఇంజెక్షన్ వేయాలి తగ్గిపోయింది అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఎన్ఎస్ఐడ్స్ వాడే ముందు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పేషెంట్కి ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయా అనేసి. అంటే లైక్ పేషెంట్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, షుగర్ ఇలా ఉన్న వాళ్ళలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే డోస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత డోస్ అయితే వీళ్ళకి సరిపోతుంది అని అనుకొని వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో బేసిక్గా ఏమనుకుంటారంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పి తగ్గదంటారు.
ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారు, నొప్పి తగ్గిపోతుంది అని ఒక అజంప్షన్ ఉంటుంది జనాలలో. కాకపోతే డాక్టర్స్ ఎందుకు పెట్టరు అంటే ఇది రీజన్ అనమాట. సో దీనివల్ల డాక్టర్స్ అనేవాళ్ళు అంత తొందరగా ఫాస్ట్గా లైక్ ఇంజెక్షన్స్లోకి వాటికి వీటికి వెళ్ళరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్ పేషెంట్స్ అంటే బీపీ పేషెంట్స్లో ఇన్ జనరల్గా నార్మల్గానే వాళ్ళ కిడ్నీకి వచ్చే బ్లడ్ సప్లై అనేది చాలా తక్కువగా వస్తుందన్నమాట. అందులో వాళ్ళు కనుక ఈ ఎన్ఎస్ఐస్ అనేవి డాక్టర్ ప్రికాషన్ లేకుండా గైడెన్స్ లేకుండా తీసుకున్నారనుకోండి, ఆల్రెడీ తక్కువ వస్తుంది. అందులో ఈ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఇంకా బొత్తిగానే ఆగిపోయింది అనమాట బ్లడ్ సప్లై అనేది కిడ్నీకి. సో వాళ్ళల్లో ఏం చేయాలి అంటే వాళ్ళు అంటే బ్లడ్ ప్రెషర్కి ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, ఒకవేళ ఏసీ ఇన్హిబిటర్స్ అని అవి ఉంటాయన్నమాట. ఇన్ జనరల్ పెద్దవాళ్ళల్లో ఆ ట్యాబ్లెట్స్ పెడుతుంటారు. ఎల్డర్లీ హైపర్టెన్సివ్ పేషెంట్స్లో కూడా ఏసీ ఇన్హిబిటర్స్ అనే ట్యాబ్లెట్స్ పెడుతుంటారు. అవి బేసిక్గా కిడ్నీ మీద యాక్ట్ చేసి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి. సో అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం, డోసేజెస్ అవన్నీ బేసిక్గా డాక్టర్స్ అవన్నీ ఆలోచించుకొని ఒక అట్టి మీకు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో మనం ఏదైనా నొప్పి ఉంది అనగానే మనకు దొరుకుతుంది కదా, మనకు దగ్గరలోనే ఉంది కదా అని ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చేసుకొని తినేసేసుకుంటే సరిపోదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. బేసిక్గా డాక్టర్స్ ఏదైనా చెప్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి. ఆర్ఎంపీ దగ్గరికి అయితే నొప్పి తగ్గిపోతుంది, డాక్టర్ దగ్గరికి అయితే నొప్పి తగ్గించదు అంటే బేసిక్గా డాక్టర్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకు పెట్టొచ్చా పెట్టకూడదా అని అన్నీ ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకుంటారనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మా పెద్దనాన్న ఒకళ్ళు, అంటే నేను ఇదొక లైవ్ స్టోరీ జరిగింది మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, అంటే ఆయన బీపీ పేషెంట్. కొన్ని మిస్లీనియస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఆయనకి. సో ఆయన పొలం పనులు చేసుకుంటుంటే ఏదో కాలికి దెబ్బ తాకిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. సో ఉనికి డ్రెస్సింగ్ అంతా చేసి డాక్టర్ ఒక పారాసెటమాల్ ఇచ్చి ఇంటికి పంపించారనమాట. ఈయన ఏం చేశాడు, ఇంటికి వచ్చిన తర్వాత పారాసెటమాల్ వేసుకున్నారు. ఈయనకి నొప్పి కంట్రోల్ అవ్వలేదు. సో ఈయన ఇమీడియట్గా మా ఊళ్ళోనే ఒక ఆర్ఎంపీ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర హై డోస్ డైక్లో ఇంజెక్షన్ వేసుకోవడం అయితే జరిగింది. వేసుకున్నాడు, నొప్పి కంట్రోల్ అయింది, ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆయనకి యూరిన్ రాలేదు. ఆబ్వియస్లీ డైక్లోఫినాక్ అనేది ఎన్ఎస్ఐడ్ కాబట్టి ఆల్రెడీ ఆయన హైపర్ టెన్సివ్ విత్ కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆయనకి. సో ఇంకా యూరిన్ రాకపోయేసరికి వీళ్ళు అప్పుడన్నా రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే బాగుండేదండి. కానీ వాళ్ళు నాటు వైద్యం స్టార్ట్ చేశారు. ఏమవుతుందిలే నాకు తగ్గిపోతుంది అన్నట్టుగా ఇంకా అలా చేశారనమాట. ఇంకా అది ఇంకా సివియర్, ఇంకా ఎక్కువైపోయేసి ఇంకా వీళ్ళు ఎప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయేసరికి చెప్పాం కదండి, వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బాడీ నుంచి బయటకు రావు, అలాగే మన బాడీలో ఉండిపోతాయి. ఆ ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమైపోయాయి, డైరెక్ట్గా బ్రెయిన్కి కొట్టేసి ఆయన ఇంకా కోమాలోకి వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఇంకా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా ఆ స్టేజ్లో ఆ పొజిషన్లో డాక్టర్స్ కూడా చేయగలిగేది ఏముండదు. జరగాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ. సో ఇంకా ఆయన ఎక్స్పైర్ అయిపోయారనమాట. సో చెప్పేది ఏంటి అని అంటే, నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి దొరికిన ట్యాబ్లెట్స్ అన్నీ వేసేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సర్జరీస్ అలా జరుగుతాయి కదండి, సర్జరీస్ జరిగి బాడీ రికవర్ అవుతూ ఉంటుంది. అంటే సర్జరీ అనగానే మన బాడీ ఒక షట్ డౌన్ అయిపోయింది అప్పటి వరకు, అప్పుడప్పుడే రికవర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా నిద్రపోతుంటారు కదా, సడన్గా వాళ్ళ నిద్రలోంచి లేపి నువ్వు పరిగెత్తంటే పరిగెత్తగలరా, పరిగెత్తలేరు కదా, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అలాగే మన బాడీ కూడా సర్జరీ అవ్వగానే అనెస్థీషియా నుంచి రికవర్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కండిషన్లో మనము నాకు నొప్పులు వచ్చేసినాయి, ఆ నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి హై డోస్ ట్యాబ్లెట్స్ నొప్పుల కోసం అని చెప్పేసి ఏమైనా వాడేసామనుకోండి, బాడీ రెస్పాండ్ అవ్వదు, బాడీకి అర్థం కాదు, అది ఇప్పుడే రికవరీ అవుతూ ఉంటుంది. ఆ పొజిషన్లో మనం హై డోస్ ట్యాబ్లెట్స్ నొప్పులకి అవి ఇవి వేసేసామనుకోండి, లేనిపోయిన గందరగోళం వచ్చేసింది అనమాట. సో అందుకే ఎప్పుడైనా నొప్పులు ఉన్నప్పుడు ఆ నొప్పుల్ని కాస్త భరించడంలో అస్సలు తప్పలేదండి, వేరు చేయడంలో అస్సలు తప్పలేదు. ఒక పూట నొప్పి కోసం అని చెప్పి ఒక కిడ్నీని మనం పోగొట్టుకోలేం కదా. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, నొప్పులు ఏమైనా ఉన్నప్పుడు మ్యాక్సిమం భరించండి. ఇప్పుడు మనం తీసుకునే ట్యాబ్లెట్స్ కూడా ఏం చేస్తాయి, అక్కడ ఇప్పుడు ఒక ప్రాబ్లం వల్ల మనకు ఒక నొప్పి వస్తుంది అని అంటే ఈ ట్యాబ్లెట్స్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవండి, జస్ట్ ఆ నొప్పి మనం ఫీల్ అవ్వకుండా మాత్రమే చేస్తాయి. అది మాత్రమే ఇది చేసే పని. ఇంకా తప్పదు, మనం ఏదైనా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైనా ఒక పనిలో ఉన్నాము, పని చేసుకోవాలన్నప్పుడు అలాంటప్పుడు తీసుకొని తప్పలేదు. కాకపోతే ఖాళీగానే ఉన్నాం ఇంట్లోనే, లేకపోతే ఇంకా ఎందుకు అన్ని ఊరికే ట్యాబ్లెట్స్ అయితే తినకూడదు అనమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఓకే పర్లేదు, కాసేపు నొప్పిని కూడా ఎక్స్పీరియన్స్ అయితే మంచిదే. సో ఇదనమాట ఈ వీడియో గురించి. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో హైపర్ టెన్షన్ అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి, వాళ్ళకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, అవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంకేంటి.